బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించడానికి అనేక రకాల హామీలు ఇస్తూ ఉంటారు, ఉచిత పథకాలు ప్రవేశపెడతా ఉంటారు. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు అసలు మరణమే లేని వరం ఇస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు. సో మరి ఇదెట్లా సాధ్యం అంటే, గత 23 సంవత్సరాల నుంచి వెళ్ళి వెస్ట్ బెంగాల్లోని కొన్ని నియోజకవర్గాలలో అసలు మరణాలే సంభవించలేదట. అంటే మామూలు ఒక ప్రాంతం ఒక 5,000 జనాభా ఉన్నటువంటి ఒక ప్రాంతం తీసుకుంటే ఒక రోజు కాకుండా కనీసం వారంలో కొన్ని వందల మంది చనిపోతా ఉంటారు, పుడతా ఉంటారు. కానీ వీళ్ళ డీటెయిల్స్ ప్రకారం దాదాపు వెస్ట్ బెంగాల్లో 23 సంవత్సరాల నుంచి ఎవరు చనిపోలేదట. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, మిగతా డీటెయిల్స్ తీసేయకుండా సో అదే ప్లేస్ లో వేరేటోని తీసుకొచ్చి పెడతా ఉంటారు. అంటే చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వీళ్ళకి తెలియదు. అంటే చనిపోయిన అతని తండ్రి పేరు ఏంది, తల్లి పేరు ఏంది కూడా వీళ్ళకి తెలియదు. కాకపోతే వేరేటోళ్ళని తీసుకొచ్చి వీళ్ళ పేరు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే SIR ప్రక్రియ కంప్లీట్ చేసిందో, November 4th నుంచి December 4th వరకు ఇది డీటెయిల్స్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని రివ్యూ చేస్తారు. సో ఈ రివ్యూలో భాగంగా అనేక విచిత్రమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. సో దాని ప్రకారము ఇప్పుడు November 4th రోజు వెస్ట్ బెంగాల్లో ఎవరైతే కొంతమంది BLO ఆఫీసర్స్ ఉంటారు కదా, బూత్ లెవెల్ ఆఫీసర్స్, సో వాళ్ళు కొన్ని ఏరియాలకు మేము పోము, ఆ డీటెయిల్స్ మేము తీసుకోనని చెప్పి ఎవరైతే చెప్పారో సో వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. కానీ November 25 తారీఖు వరకు వాళ్ళు సైన్ చేసినటువంటి పేపర్స్ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాయి. అంటే వీళ్ళు చేయలేదు డ్యూటీ, కానీ వీళ్ళ పేరు మీద ఎవరో వచ్చి చేసిరు, సైన్ చేసిరు అనేది స్పష్టమవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, 2,208 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం కొన్ని నియోజకవర్గాలన్నా అసలు చావులే జరగలేదు 23 సంవత్సరాలన్నా. సో అంటే ఇది మొత్తం మీద ఇది SIR ప్రక్రియను మానిపులేట్ చేయడానికి, దాన్ని పక్కదారి పట్టించడానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయని చెప్పేసి మనకు స్పష్టమవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తారంటే, వెస్ట్ బెంగాల్లో మేము 70 లక్షల ఓటర్లను ఈ జాబితా నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే దీని లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే మరి ఎవరెవరిని తొలగిస్తారంటే 23,70,000 మంది చనిపోయారు. సో వీళ్ళను ఈ ఓటర్ల జాబితా నుంచి మేము తీసేస్తున్నామని చెప్పారు. సో ఇలా ఆల్రెడీ చనిపోయారు. సో వీళ్ళ గురించి పక్కన పెడితే 19 లక్షల మంది వేరే ప్రాంతాలకు పర్మనెంట్ గా వెళ్ళిపోయారు. అంటే మామూలుగా బతుకు తెరువు కోసం అదో ఏదో ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఓటర్ ఐడి ఉండకూడదు, ఉంటే ఇక్కడ వేస్తారు అక్కడ వేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి తీసేస్తున్నాము 19 లక్షల మంది అని చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంది, 10 లక్షల మంది ఇచ్చిన అడ్రస్ లో లేరు. అంటే వాని పేరు ఉంది, డీటెయిల్స్ ఉన్నాయి, అడ్రస్ ఉన్నది, కానీ అడ్రస్ లో ఆ పర్సన్స్ లేరు, అసలు ఆ అడ్రస్సే లేదు. సో అలాంటివి 10 లక్షల మంది డీటెయిల్స్ ఉన్నాయి, ఆ 10 లక్షలు కూడా మేము తీసేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే గమనించాలి, ఇప్పుడు ఇవన్నీ గతంలో యూజ్ చేసుకొని దాన్ని వాడుకున్నారు రాజకీయంగా అనేది గమనించాలి. ఇంకొకటి ఏంటంటే 28 నుంచి 30 లక్షల మంది ఓటర్స్ పేర్లు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు. అంటే నా పేరు మీద అక్కడ ఓటర్ ఐడి ఉంది కానీ నేనే అని నిరూపించుకోలేకపోతారు. ఎట్లా అంటే ఇప్పుడు 2002, 2003 ఏదైతే ఎలక్షన్లు జరిగినాయో అప్పటి నుంచి వీళ్ళు డీటెయిల్స్ ఇస్తున్నారు. అంటే సంవత్సరం 6 నెలలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి 20 సంవత్సరాల డేటా వీళ్ళు తీసుకుంటారు. సో అప్పుడు జరిగిన ఎలక్షన్ లో వీళ్ళ డీటెయిల్స్ లేవు. సరే అప్పుడు వాళ్ళకి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళ డీటెయిల్స్ లేవు, ఇప్పుడు కొత్తగా ఎక్కించుకున్నారు అనుకున్నాం. సో అనుకుంటే కనీసం వీళ్ళ తల్లి ఓటర్ ఐడో, తండ్రి ఓటర్ ఐడో ఏదో అయితే ఉండాలి కదా. దీంట్లో చిత్రమైన విషయం ఏంటంటే SIR ఆఫీసర్స్ అంటే మామూలుగా ఇదేదో ప్రక్రియ చేస్తారో సో వాళ్ళ అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అడిగితే మీ తండ్రి పేరేంది, మీ తల్లి పేరు ఏంది అంటే వాళ్ళు స్టన్ అయిపోతారు. అంటే తండ్రి పేరు ఏంది, తల్లి పేరు ఏంది వీళ్ళకి తెలియదు. ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకొచ్చారు, నీ పేరు రామరాబాయ్, నీ పేరు లక్ష్మణరాబాయ్ అని రాసి ఇస్తురు, అంతే. ఓటు వేసేంత వరకే వీళ్ళ బాధ్యత, అంతేగాని ఇవన్నీ వీళ్ళకి తెలియదు. సో కాబట్టి వాళ్ళ తండ్రి పేరు కూడా తెలియదు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు బయట పెట్టినటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే మీనా బేగం అని ఒక అమ్మాయి ఉంది. సో వాళ్ళ తండ్రి పేరు మనం చూసుకున్నట్లయితే KKR నైట్ రైడర్స్. సో ఈ KKR నైట్ రైడర్స్ అనేది తండ్రి పేరు ఎట్లయితుంది? సో ఇట్లా చాలా ఓటర్ ఐడి ఉన్నాయి. సో వీళ్ళు దాదాపు 28 నుంచి 30 లక్షల మంది అయితే ఇట్లా ఉన్నారు. అంటే వాళ్ళు నిరూపించుకోలేకపోతారు. సో మరి నిరూపించుకుంటారా లేదా అనేది దానికి టైం ఇవ్వడం జరుగుతుంది.
సో గతంలో బీహార్ లో ఇదే తరహా జరిగినప్పుడు దాదాపు 65 లక్షల ఓటర్లు అనేది ఓటర్ల జాబితా నుంచి తీసేసారు. సో ఇప్పుడు ఇది 70 లక్షలకు పెరిగింది వెస్ట్ బెంగాల్లో. అయితే ఇప్పుడు ఇది డిసెంబర్ 16 నుంచి వెళ్ళి ఫిబ్రవరి 7 తారీఖు వరకు వీళ్ళకైతే ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ ఇచ్చినటువంటి టైంలో ఎవరైతే ఈ మిగతా 20 నుంచి 30 లక్షలు ఉన్నారో దాంట్లో మా పేరు ఉంది, సో నేనే ఆ పర్సన్, ఇగో నా డీటెయిల్స్ అని చెప్పి వచ్చినట్లయితే సో వాళ్ళు ఫిబ్రవరి 7 తారీఖు వరకు అక్కడ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ వెరిఫికేషన్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళను ఓటర్ జాబితాలో చేర్చుతారు. ఒకవేళ అలా కాని పక్షంలో మొత్తం మీద అయితే ఫిబ్రవరి 14 తారీఖు వరకు అయితే ఫైనల్ లిస్టు వీళ్ళు బయట పెడతారు ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళు. సో ఫిబ్రవరి 14 అంటే ఇప్పుడు మామూలుగా మార్చి ఏప్రిల్ వరకు అయితే మమతా బెనర్జీ పదవీ కాలం అయిపోతుంది కాబట్టి మార్చి నుంచి ఏప్రిల్ మే అంటే ఈ మూడు నెలల్లో ఎప్పుడైనా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 70 లక్షల నెంబర్ అనేది సామాన్యం కాదు, చాలా 10% ఆఫ్ అక్కడ ఓటర్ లిస్ట్ అని మనం గమనించవచ్చు. అంటే ఇప్పుడు గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు 7% ఓట్ల తేడాతో పార్టీ అక్కడ చేంజ్ అయింది, అంటే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ 10% ఓట్లు వెళ్తున్నాయంటే ఇది చాలా వరకు అయితే ప్రభావితం చూపిస్తుంది. సరే ఇప్పుడు ఈ 10% ఓట్లు పోయినప్పటికీ సో మిగతా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో సో వాళ్ళు మరి రాబోయే ఎలక్షన్ లో వెస్ట్ బెంగాల్లో ఇటు బీజేపీకి ఓటేస్తారా, లేదంటే టీఎంసీకి ఓటేస్తారా, లేదంటే ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఎవరైతే కబీర్ అంటేనే నేను కొత్తగా పార్టీ పెడతా, లేకపోతే ఎంఐఎం తో పొత్తు పెట్టుకునైనా 130 స్థానాల్లో పోటీ చేస్తానని అతను అంటుండు. సో ముగ్గిట్లో మరి ఎవరు గెలిచే ఆస్కారం ఉందనేది వేచి చూడాల్సిందే. సో ఈ వీడియో పైన అక్కడ జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.